అందరికీ నమస్కారం. నేను నిన్న కూడా చెప్పాను. మామూలుగా బై బర్త్ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర మతాలను గౌరవిస్తారు. బట్ మధ్యలో కొన్ని ఒడిదుడుకులో, కష్ట నష్టాలు, వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల మతం మారినటువంటి వాళ్ళు, అందరూ కాదు కొందరు, అలా మతం మారిన వారిలో కొందరు ఊహించలేము అసలు వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి చేశారు. కస్తూరి, ఇప్పుడు కరీమా బేగం, ఎవరామె? ఏఆర్ రెహమాన్ యొక్క తల్లిగారు. ఈమెకు సంబంధించి ఒక వార్త, దిలీప్ ఆ తర్వాత మతం మారిన తర్వాత ఏఆర్ రెహమాన్, ఇతనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాని కూడా ఊపేస్తుంది. నేను వీడియో ఇచ్చాను. మీరు ఏఆర్ రెహమాన్ అన్నంతటి వారంటూ కొంతమంది, ఏఆర్ రెహమాన్ చెప్పింది మీకు అర్థం కాదని కొంతమంది ఇలా ఉన్నారు. బట్ మీలో చాలామందికి అర్థం కాదు ఏంటంటే, అతను క్లియర్గా చావా మూవీకి సంగీతం అందించడం నాకు ఇష్టంగా ఉంది, ఓకే హ్యాపీ, కానీ ఆ సినిమా దేశంలో విభజనవాదాన్ని పెంచి హిట్ కొట్టింది, అది నాకు నచ్చలేదు అన్నాడు. దీని అర్థం ఏంటి? చావాలు ఏం చూపించారు? మొఘలులు, ఔరంగజేబు, ముస్లిం పాలకులు ఎంత దుర్మార్గులో చూపించాడు. శివాజీ మహారాజ్ యొక్క కొడుకు అతను వచ్చేసి ఎంత గొప్పడు ఏంటో చూపించారు. అందులో కొత్తగా ఏదైనా చూపించారా? ఉన్నదే కదా చెప్పారు. ఆ మూవీకి సంబంధించి ఏం మాట్లాడాడు ఏఆర్ రెహమాన్? ఇంకా మీకు ఏఆర్ రెహమాన్ గొప్పడు అనిపిస్తుందా? తర్వాత వెనకాల అటాచ్ చేశాను, పెరాయ్ శోధన ఎవరో తమిళ రచయిత కవి, అతను తమిళంలో ఎక్కువ చాలామంది బొట్టు పెట్టుకుంటారు. ఈమె కరీమా బేగం, ఏఆర్ రెహమాన్ యొక్క తల్లి. ఎవరైనా కానీ బొట్టు పెట్టుకొని ఇంట్లోకి వస్తుంటే ముందు ఆ బొట్టు తీసాక ఇంట్లో రమ్ముంది అనిద్ది అంట. దాన్ని ఏమనాలండి? ఆమె పెద్ద ఆవిడ అయ్యి ఉండి అలా ఎలా? అసలు ఆమె హిందువుగా ఉంది, ఆ తర్వాత దర్గాలకు వెళ్ళటమో ఎలానో ఆమె కష్టాలు ఏవో తీరాయి, ఓకే, ఓ నమ్మకం, సంతోషం, ముస్లింలుగా మారారు. కానీ ఈ రకంగాన ఇప్పటికీ కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు మీరు చూడండి, చాలామంది ముస్లింలు పెట్టే ప్రసాదం, హిందువులు పెట్టే ప్రసాదం తీసుకోరు, మళ్ళీ ముస్లింలు పెట్టే తింటారు. ఏంట్రా అంటే వాళ్ళకి అక్కడ నేర్పుతున్నారు. ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ ఏఆర్ రెహమాన్కి సంబంధించి ఆయన సంగీతాన్ని పొంగపెడతాం కదా నా యొక్క ఉద్దేశం. ఆయనలో లోపల నిద్రాణమై ఉన్నటువంటి విష భావజాలం ఈరోజు బయటకు వచ్చింది. ఏమని? ప్రస్తుతం దేశంలో మోడీ పరిపాలనలో హిందువులు సగర్వంగా గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. అలా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఎందుకు? ఒకప్పుడు హిందువు కదా, మతం మారాడు కదా. ఏ హిందువులైతే హిందూ మతం గొప్పతనం చెప్తున్నారో, సనాతన గొప్పతనం చెప్తున్నారో అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. దానివల్ల పవర్ షిఫ్ట్ జరిగిందంటూ, మతపరమైన కారణాల వల్ల కూడా అవకాశాలు రావట్లేదంటూ, టాలెంట్ లేని చేతుల్లోకి అవకాశాలు వెళ్తున్నాయి, అదేమంటే టాలెంట్ ఉన్న మిగతా మతస్థులకి ఇవ్వట్లేదంటూ మాట్లాడేదా లేదా? ఈ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ నిన్న చెప్పా, మరలా చెప్పాను, సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మధ్య కూడా విభేదాలు సృష్టించే చిన్న ఇది కూడా నాకు వద్దు. ఇంకా మీరు నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అంటూ ఉన్నా సరే, నేను ముస్లింలకి క్రైస్తవులకి ఫేవర్గానే మాట్లాడుతుంటా, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఏ నిజం? నా దేశం సనాతన ధర్మం, నా దేశం రామరాజ్యానికి పుణ్యభూమి. అంటే ఏంటి? మతం అనేది ఏదైనా సరే పక్కన పెడదాం, ప్రజలన్న వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా బతకాలి. ఒకప్పుడు వర్ణ వ్యవస్థ ఉంది, ఈరోజు మత వ్యవస్థ అంటాం, అంతే, అంతమే చేయమని. మీకు నచ్చిన వాళ్ళని మీరు పూజించండి, ఆరాధించండి. బట్ అంతమంది ఇది మన దేశం, నీ తోటి వారు వచ్చేసి నీలాంటి వారే, నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా పర్లా, వాళ్ళ ఆచార వ్యవహారం తక్కువ చేస్తే అట్ట, వాళ్ళ కట్టుబట్టి నువ్వు తక్కువ చేస్తే అట్ట, నువ్వు నమ్మే దైవమే దైవం, మిగతా దైవం కాదంటే అట్ట. అండ్ నీకు అవకాశాలు వచ్చినప్పుడు బాగానే ఉండి, ఈరోజు అవకాశాలు లేనప్పుడు, లేదన్నప్పుడు అవకాశాలు ఉన్నా కానీ ఎక్కడేదో పుల్ల పెట్టాలన్నట్టుగా లోపల ఎవడెవడో చెప్పిందని బయటకు వదిలేస్తే అట్ట. గుండె మీద చేసుకొని చెప్పండి, మీలో ఎంతమంది ఈ మత మార్పులు గురైనటువంటి వారి వల్ల మీరు ఇబ్బందులు పడ్డారు? ఎవడో చూస్తున్న వారిలో మత మార్పులు గురైన వాళ్ళు ఉంటారు కదా, మీరు నిజంగానే హిందువులు ఇస్తే ప్రసాదం తీస్తున్నారా? అదేవిధంగా ముస్లింల్లో ఎంతమంది హిందువులకు విషయం చెప్తూ ఉన్నారు? నేను క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ వీడియో పెట్టా కదా, ఆ పాపని వాళ్ళ అమ్మాయి వెళ్ళి ముగ్గు చెడిపోమని చెప్పింది. మరి అదేంటి? ఇదేనండి నేను అడుగుతున్నది. మనమేమో సనాతన ధర్మం, వసుదైవ కుటుంబం, మనమంతా ఒకటే అన్నట్టుగా మనం ఉన్నాం. ఈ ప్రపంచం అంతా కూడా మానవాళికి ఆనవాళ్ళు అన్నట్టుగా మనం ఉన్నాం. బట్ కొంతమంది మాత్రం కేవలం మా మతమే, మా దేవుడే, మా ఆచారమే, మా వ్యవహారమే అంటూ ఉంటే ఏంటది? అలా ఉండొద్దండి. మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వండి, బట్ ఇతరులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు.
అండ్ నోరు జర ఏమి అనొద్దు. వాళ్ళు పెట్టేది ఆహారమో ప్రసాదమో ఏదైనా సరే నీ దేవుణ్ణి స్మరించుకుని నువ్వే తిను. హిందువుని ప్రసాదం పెట్టాడు, విషం కాదు, ప్రసాదం తినొచ్చు. జై జీసస్ లేదంటే జై అంటే అనరామో కదా, ఓకే జీసస్ బ్లెస్ మీ అని తిను. అల్లా అచ్చా కరేగా తిను. అది పడేయటం ఎందుకు? లేదన్నప్పుడు మేము తినం అది అని చెప్పి అనటం ఎందుకండి? తినేదే కదా ఇస్తున్నాడు తినముని. ఏ హిందువు అయినా ఏ రోజైనా క్రైస్తవులు ఇచ్చే కేక్ కానీ ముస్లింలు ఇచ్చే కీరా లేదంటే హలీమా ఈ రోజున అపోజ్ చేశారా? ఇంకా అడిగి మరీ తీసుకుంటారండి హిందువులు. క్రిస్మస్ కదా నా కేక్ ఇవ్వవా? నువ్వు కేక్ తెలియదు సర్దా నేను కేక్ కోపిస్తుందా? అలా ముస్లింల విషయంలో వచ్చేసి అరే రారా కీరు తిందు కానీ, అరే రారా పలాదు ఎందుకు కానీ పిలిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పిలవలేదు అనుకో హిందువులు అంటారు, ఏమిరా పిలవలేదు నన్ను, అవునా సరే రా. ఇదండి మన దేశం. బై బర్తే హిందూ అనేవాడు సెక్యులర్ అండి. బట్ మిగతా వాళ్ళు మతం మారిన వాళ్ళు కొంతమంది రెహమాన్ లాంటి వాళ్ళు, వాళ్ళ అమ్మ లాంటి వాళ్ళు, ఇంకా మరికొన్ని రకాలుగా నిత్యం మనం చూస్తూనే ఉంటాం. రాళ్ళు అంటారు మన దేవుళ్ళని, ప్రసాదం పెడుతుంటే విషం అంటారు. వీళ్ళు చెప్పుకుంటే పోతే కర్మ. నాకు తెలిసి మన దేశంలో వాళ్ళు ఉంటూ ఉంటారు.